ఇక తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కల్తీ పాలు తాగిన ఘటనలో మరో బాధితుడు మృతి చెందాడు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సూర్యారావు అనే బాధితుడు మరణించాడు. దీంతో మృతుల సంఖ్య 7కు పెరిగింది. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 13 మందిలో 9 మంది ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టుగా వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి జాయిన్ అవుతున్నారు లైవ్లో. శ్రీరామూర్తి, ఏంటి అసలు వారి పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు ఆల్రెడీ ఇంకొక వ్యక్తి కూడా మరణించాడని చెప్తున్నారు. సో మిగిలిన వారి కండిషన్ ఏంటి, అసలు వైద్యులు ఏం చెప్తున్నారు క్లారిటీగా? సతీష్, ఏదైతే రాజమహేంద్రవరంలో కల్తీ పాలు ఆందోళన ఇంకా కొనసాగుతుంది. ఇంకా ఆందోళనకరంగానే ఈ బాధితుల పరిస్థితి ఉంది. అంటే 20 మంది మొత్తం ఈ కల్తీ పాలు తాగిన దీంట్లో ఆసుపత్రి పాలయ్యారు. ఇందులో ఇప్పటికే 7గురు అధికారికంగా చనిపోయారు, మరొకరు అనధికారికంగా చనిపోయిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఇక్కడ మొత్తం రాజమండ్రిలో కిమ్స్ ఆసుపత్రిలో సహా మొత్తం 5 ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇంకా 13 మంది ఇప్పుడు చికిత్స పొందుతున్నారు. ఇందులో చూసినట్లయితే ఒక 5 నెలల పాప, అలాగే 33 నెలల బాబు, మరొక 2 ఏళ్ల బాబు కూడా వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ 13 మందిలో చూసినట్లయితే 10 మంది పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇందులో ఈ 10 మంది కూడా వెంటిలేటర్ల మీద కమ్ డయాలసిస్ మీద చికిత్స పొందుతున్నారు. 3 మాత్రమే డయాలసిస్ మీద చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో నిన్న ఒకరు కాలం చేశారు, ఈరోజు ఒకరు మృతి చెందారు. మొత్తం చూసినట్లయితే 7గురు అధికారికంగా మృతి చెందిన పరిస్థితి ఉంది. మృతుల్లో అందరూ కూడా ఒకరు 6 ఏళ్ళ బాబు చనిపోతే మిగిలిన వారందరూ కూడా దాదాపుగా 70 ఏళ్ళు దాటిన వారే ఎక్కువ మంది ఉన్నారు. ఒక్కవారే 58 సంవత్సరాల ఒకరు ఉన్నారు. మొత్తానికి చూసుకున్నట్లయితే కల్తీ పాలు వ్యవహారం మొత్తం రాజమహేంద్రవరంలో చాలా ఆందోళనకరమైన పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇంకా ప్రజలు ఈ క్యాన్ల మీద తీసుకొచ్చే పాలు తాగాలంటే భయపడే పరిస్థితి ఉంది. అయితే ఈ ల్యాబ్కి సంబంధించిన ఏదైతే నమూనాలు సేకరించారో ఆ ల్యాబ్ రిపోర్ట్లు ఇప్పటివరకు అందలేదు. అయితే ప్రత్యేకించి హైదరాబాద్ అపోలో కిమ్స్ హాస్పిటల్కి సంబంధించిన మొత్తం 5 వైద్యుల బృందం కూడా నిన్న మొన్న కూడా ఇక్కడ పేషెంట్లని పరిశీలించి వారికి అందుతున్న వైద్యం కూడా పరిశీలించి ఇప్పటికే చాలా అత్యంత ఆధునిక వైద్యం అందుతున్నట్టుగా వారు భావించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇక్కడ ఉండే వైద్యం అందించడం మంచిదని చెప్పి కూడా సలహా ఇచ్చారు. అయితే ప్రత్యేకించి ముంబై నుంచి తీసుకొచ్చిన ఏదైతే ఇంజక్షన్లు ఉన్నాయో దాని ప్రభావం కూడా అంతగా ఇప్పుడు బాధితుల మీద పనిచేస్తున్న పరిస్థితి కనిపించట్లేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయిలో ఈ ఐసీయూలోనే చికిత్స పొందుతున్న వీరందరికీ కూడా పూర్తిగా ఖర్చు భరిస్తున్నప్పటికీ కూడా వారు కోలుకుంటున్న పరిస్థితి లేదు. ఆధునిక వైద్యం అందిస్తున్నప్పటికీ కూడా స్పందించే పరిస్థితి చాలా తక్కువ మందికే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మృతులు చెందిన కుటుంబాలకు కూడా 10 లక్షల రూపాయలు ఇప్పటివరకు ఆర్థిక సాయం అందజేసిన పరిస్థితి ఉంది. నిన్న ఈరోజు చనిపోయిన 2కి ఇంకా ఆర్థిక సాయం అందించాల్సిన అవసరం ఉంది. అయితే ఈ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా ఆందోళనతోటి ఉన్నారు. తమ తాలూకా వారి ప్రాణాలతో బయటకు వస్తారా లేదా అని చెప్పేసి చాలా ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. ఇంకా శోకసంద్రంగానే వారి కుటుంబాలన్నీ కూడా ఉన్నాయి. ముఖ్యంగా రాజమహేంద్రవరం సౌడేశ్వర నగర్, అలాగే లాల స్వరూప్ నగర్, లాల చెరువులో సౌడేశ్వర నగర్, అలాగే స్వరూప్ నగర్, అలాగే రాజేంద్ర నగర్ ఈ ప్రాంతాలకు చెందిన వారు ఈ బాధితులు ఉన్నారు. వీరందరూ కూడా కోరుకొండ నుంచి ఎవరైతే గణేష్ అనే పాల వ్యాపారి తీసుకొచ్చి పాలు పోసాడో అతని గణేష్ని అరెస్ట్ చేశారు, రిమాండ్కి తరలించారు. అతను కూడా పోలీసు కస్టడీకి అడిగారు, ఇంకా పోలీసు కస్టడీ ఇవ్వని పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఇక్కడ పాల వ్యాపారులు కూడా ఈరోజు ఆందోళన చెందారు. ఎందుకంటే ఆ గణేష్ అన్న అతను పాల వ్యాపారానికి సంబంధించి వర్తక సంఘానికి ఎలాంటి సంబంధం లేదు, అతను ప్రైవేట్గా వచ్చి పాలు పోస్తున్నాడు. అలాంటి పరిస్థితులు పరిణామాలు ఎదురైతే సంఘం తరపున మేము బాధ్యత వహిస్తాం. అయితే మా సంఘం తరపున నిర్వహిస్తున్న 856 మంది క్యాన్ వ్యాపారుల్లో ఎవరు కూడా కల్తీ అనేది చేయటం లేదని చెప్పేసి వారు చెప్పుకొచ్చిన పరిస్థితి. ఏదైనా మరింత ఆందోళనకరంగా ఉన్న ఈ 10 మంది పరిస్థితి విషమంగా ఉందని చెప్పొచ్చు. వీరు అంటే ఆరోగ్యంతో బయటపడతారనే నమ్మకాన్ని వైద్యులు చెప్పలేకపోతున్నారు. అలాగే బాధిత కుటుంబాలు కూడా చాలా ఆక్రందంతో ఉన్నాయి. వైద్యులు మొత్తం వైద్య సేవలు అన్నీ అందిస్తున్నప్పటికీ కూడా వీరి పరిస్థితి ఇంకా విషమంగా 5 ప్రైవేట్ ఆసుపత్రుల్లో కొనసాగుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి.